ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. సియోను కుమారి భయపడుకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు జయప్రవేశము గూర్చి క్రీస్తు పూర్వమే జకర్యా ప్రవచించెను. 4 సువార్తికులు కూడా రాశారు. జయప్రవేశములో ప్రాముఖ్యముగా క్రీస్తు గాడిదను కోర్చున్నాడు. బైబిల్ నందు 4 ప్రాముఖ్యమైన గాడిదలు మనకు కనబడుచున్నవి. ఉరి తప్పించిన గాడిద, ఉరి తీసిన గాడిద, ఊరి వెలుపలి గాడిద, ఊరేగించిన గాడిద, అదే ప్రభును మోసిన గాడిద. గాడిద చాలా బలహీనమైన జంతువు, ఎన్నికలేనిది, తృణీకరింపబడినది, బరువులు మోయినది, ఎవడు ఎన్నడూ ఎక్కనిది. గాడిద సాత్వికమునకు, దీన మనసునకు సాదృశ్యము. అయితే ఎప్పుడైతే ఆ గాడిద మీద యేసు ప్రభు ఎక్కారో అప్పుడు ఆ గాడిదకు ఘనత కలిగింది. ఆ గాడిద మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించిరి. ఆయన కూర్చునుటకు మెత్తగా ఉండవలనని గాడిద మీద ప్రభుని కూర్చుండబెట్టి గాడిద కాలు క్రింద బట్టలు పరిచిరి, కేకలు వేసిరి, పూలు చల్లిరి. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. అనగా గాడిద యొక్క పాదములు నేల కంటకుండా బట్టల మీదనే నడవవలనని. కొందరు ఖర్జూరపు కొమ్మలు పట్టుకొని ఉన్నారు. కొందరు ఈ విధముగా కేకలు వేస్తున్నారు: సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎందుకు సంతోషించవలను? ఎందుకనగా మన రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై మన యుద్ధకు వచ్చుచున్నాడు, మనకు రక్షణ ఇచ్చుటకు వచ్చుచున్నాడు. కాబట్టి మనము సంతోషించవలెను. మిక్కిలి అల్పమైన ఒక గాడిదకు ఎందుకు అంత ఘనత కలిగిందనగా, గాడిద గాడిదే కాని గాడిద మీద కూర్చున్నవాడు గనుడైన క్రీస్తు గనుక గాడిదకు ఇంత ఘనత కలిగింది. గనుక మనమందరము ప్రభువు మోసే గాడిదలము కావలను. అప్పుడు మనకు గొప్ప ఘనత కలుగును. నేనేమై ఉన్నానో అంతయు ఆయన కృపయే. మనము వట్టివారము, మట్టివారము, తృణీకరింపబడిన వారము. ఆయన మనను పిలిచెను, ఆయన వాక్యము ప్రకటించు వారము గనుక మనకు ఘనత కలుగుచున్నది. అయితే మనము ఆ గాడిద వలె ఎన్నుకోబడి ఉన్నామా లేదా తృణీకరింపబడి ఉన్నామా? ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.